వాళ్ళు కూడా ఈ మధ్యన ఏంటంటే అదేదో రీఛార్జ్ ఫోన్లు రీఛార్జ్ లైట్లు వచ్చేసినాయి, ట్యూబ్ లైట్లును ఇవి ఫ్యాన్లు కూడా రీఛార్జ్ వచ్చేసినాయి. మనం అట్లా పెట్టేసి ఉంచితే 1 గంట 2 గంటల పాటు అది అయిపోయినాక మళ్ళీ వచ్చేస్తుంది మనకి ఇది. కాబట్టి అంటే మనిషి ఆలోచన తీరు మారిపోయింది. దానివలన వాళ్ళు కూడా జనము రెస్పాండ్ కావట్లేదు. ఇప్పుడు నాకు కూడా ఎప్పుడు తెలుస్తుంది, ఏసీ ఆగిపోయినప్పుడు తెలుస్తుంది ఏంటి అది. స్టూడియోలో ఏసీ ఆగిపోతే కనుక తెలిసిపోతుంది, వెంటనే ఆపుకుంటాం కాబట్టి, లేకపోతే తెలియదు అట్లాగా. కాకపోతే పవర్ సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు సక్సెస్ఫుల్ గా నడుస్తోంది. అది ఎట్లాగైతే జరిగిందో ఇప్పుడు దీంట్లో కూడా అంతే ఉంటుంది. పవర్ ఆస్పెక్ట్లో ఎట్లయితే ఉంటుందో దీంట్లో కూడా ఆ తరహా వ్యవహారం వైపుకే వెళ్లాల్సి ఉంది. కాకపోతే అట్లా జరగట్లేదు కదా ఇక్కడ, అదే తేడా. కానీ ఒకటి సార్, ఇక్కడ సింగపూర్ నిరాకరించడం, ఓకే వీళ్ళు చెప్తున్న వెర్షన్ మీద నేను మాట్లాడుతున్నాను, నిరాకరించడం లేదంటే వాళ్ళు సీడ్ క్యాపిటల్లో పెట్టుబడులు పెట్టడానికి విముఖత చూపించడం, రాజధాని నిర్మాణంలో కూడా వాళ్ళ భాగస్వాములు కాము అని చెప్పడం, ఇది ఒక రకంగా బాబు గారికి మొదటి నుంచి కూడా సింగపూర్ అంటే ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది, ఒక ప్రత్యేక అభిమానం ఉంది. మరి అది ఎందుకు ఏంటి అనేది ఇప్పుడు వాళ్ళు అలాగా చెప్పడం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేదంటే అమరావతికి ఏదైనా నష్టం జరగబోతుందా? అమరావతికి ఇంకా లాభం మిగులుతుందేమో, ఎందుకంటే అమరావతికి వచ్చే డబ్బులు మింగేద్దాం అనుకుంది సింగపూర్కి సంబంధించిన కన్సార్టియం. అది రాకపోవడం వల్ల మనకు కొంత బెనిఫిట్. ఒక నష్టం ఏంటంటే వాడుంటే కొంత పరిశ్రమలు తొందరగా తేగలిగేవాడేమో ఏదన్నా, అంటే దాంట్లో పెట్టుబడులు. అయితే నిజంగా ఒక మార్కెట్ ఉన్నప్పుడు సింగపూర్ అవసరం, ఇప్పుడు హైదరాబాద్లో సింగపూర్